హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రీతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ప్రతాప్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే ఆకులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ ఆకులతోనే మనం ఈరోజు చాలా సింపుల్గా టేస్ట్గా ఉండే స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నామండి. వామాకు తెలుసు కదా, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది వామాకు. దీంతో అయితే నేను ఈరోజు అయితే బజ్జీలు అయితే చేస్తున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్గా మా చిన్న పాప అయితే చాలా బాగా తింటుంది ఇష్టంగా. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను బజ్జీలు అయితే చేస్తున్నాను. బజ్జీలు చేయడానికి అయితే ఇక్కడ నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇంట్లోనే ఒక చిన్న మొక్క అయితే నాటుకున్నానండి, ఎప్పుడైనా చేసుకునే దానికి ఈజీగా ఉంటుందని. దానికి ఎండ తక్కువ రావడం వల్ల ఆకులు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. ఈ చెట్టుకి ఏమంటే మెయిన్ ఎండ చాలా బాగా ఉండాలి. సో మాకు ఇక్కడ సిటీలో కొంచెం ప్రాబ్లం అవుతుందండి ప్లేస్కి. సో నేను పాట్లో అయితే పెట్టేసి సైడ్లో పెట్టుకున్నాను బాల్కనీ లాగా. బట్ ఎండ అయితే అక్కడ అంత పడదు. సో ఆకులు అయితే చిన్నగా ఉన్నాయి. ఈ చెట్టుకి ఎండ అయితే చాలా బాగుండాలండి. సో ఎండ తక్కువ అవడం వల్ల అలా అయితే అయింది. ఆకులు అయితే చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ సిటీలలో కొంచెం ప్రాబ్లం అండి, చెట్లు గిట్లు నాటుకోవడానికి కొంచెం బాడిగిళ్ళలో ఒప్పుకోరు. కాబట్టి నేనైతే చిన్న బాల్కనీలాగా పెట్టుకున్నాను ఆ చెట్టుని. ఇంక ఇక్కడైతే హార్వెస్ట్ అయితే చేసుకొని వచ్చేసాను. బజ్జీలు చేయడానికి ఆకులు అయితే తీసుకొని వచ్చేసిండానండి. ఇన్ని ఆకులు అయితే నేను తీసుకున్నాను. వీటిని అయితే బాగా నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు మనం బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది వాష్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని చేయండి, ఎందుకంటే మన్నంతా ఉంటుంది కాబట్టి ఆకులకి ఈ పక్క ఆ పక్క రెండు సైడ్లు కూడా నీట్గా వాష్ చేసుకొని నేను స్ట్రైనర్కి అయితే వేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ మిక్సింగ్ కోసము 2 కప్పులు అయితే తీసుకున్నాను. నేను అక్కడ చూపించే కప్పులతో 2 కప్పులు శనగపిండి అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఆకులకి ఆ క్వాంటిటీ అయితే నాకు, ఆ కప్పుతో క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో కొంచెం లైట్గా అయితే నేను చిల్లీ పౌడరు అంటే కారం తక్కువ ఉన్నది, ఎందుకంటే మా పిల్లలు కొంచెం కారం తక్కువే తింటారు కాబట్టి. బికాజ్ చిన్న పాప ఉంది కాబట్టి దానికి కారం అంత తినలేదు కాబట్టి నేను కారం అయితే కొంచెం తగ్గించి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. అక్కడ కొంచెం బజ్జీలు అయితే టేస్ట్గా ఉంటుంది. ఇంకా తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని ఫస్ట్ బాగా నీట్గా చేత్తో అయితే కలుపుకొనేసి, ఉండలు లేకుండా అయితే కలుపుకొనేసి, తర్వాత వెస్క్లర్ తీసుకొని దాంతో అయితే నేను కలుపుతున్నానండి. అక్కడ వెస్క్లర్ అయితే చాలా బాగా భిన్న అయితే కలుపుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫస్ట్ చేత్తో కలిపి తర్వాత కలిపి చూడండి, చాలా బాగా వస్తుంది పిండి. అంటే ఉండలుగా లేకుండా నీట్గా అయితే మనం కలుపుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు వేస్తూ ఇలా పిండిని అయితే నీట్గా కలుపుకోవాలండి. మీరు కారం చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను. మీకు కారం తగినంత కారం అయితే మీరు వేసుకోండి, మీకు సరిపడా కారం అయితే మీరు వేసుకోండి. మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే కారం తక్కువ వేసాను. అలా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలండి. నీట్గా మిక్స్ చేసుకొని చూసుకొని నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కలుపుతూ నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లమే, నీళ్ళు తక్కువ ఉన్నా కూడా అది సరిగా రాదు కదా. ఎందుకంటే దాంట్లో ఆకు మనం మధ్యనప్పుడు దానికి కరెక్ట్గా పట్టాలి కాబట్టి చూసుకొని అయితే నీళ్ళు అయితే వాటర్ అయితే వేసుకోండి మీరు. నేనైతే అలా కలుపుకొనేసానండి. కలుపుకొని ఇంక బాండ్లీలో అయితే ఆయిల్ పోసి స్టవ్ అయితే ఆన్ చేసేస్తాను. స్టవ్ ఆన్ చేసి కాగాక ఇంకొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. బజ్జీలకు సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. నూనె సరిపడినంత అయితే వేసుకొని అది ఇంకా కాగేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దామండి. ఈ ఆకులకు అది కడిగి పెట్టాను కదా, అవి కొంచెం నాప్కిన్లో నీట్గా ఉండే నాప్కిన్లో వేసి నీట్గా ఇంకొకసారి అయితే దాన్ని తుడవాలండి. ఎందుకంటే తేమ అయితే ఆరిపోవాలి కాబట్టి నీట్గా అయితే తుడుచుకోండి. ఇంక ఇక్కడ ఆయిల్ కాగినానికి నేను ఒక్కో డ్రాప్ అయితే వేసి చూసాను. శనగపిండి కొంచెం కాగినట్లుంది. ఇంకొంచెం కాగిన తర్వాత ఇంకా బజ్జీలు అయితే వేసేస్తున్నానండి. చూడండి బజ్జీలు ఎంత బాగా వస్తుందో. అది పిండి కలిపేటప్పుడు అయితే నీట్గా అయితే చూసుకొని అయితే కలుపుకోండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కాకూడదు, నీళ్ళు తక్కువ కాకూడదు. తర్వాత అది ఎంత బాగా ఉబ్బాలండి. పిండి కలిపి మిక్సింగ్లోనే ఉంటుంది. మనం బజ్జీలు కానీ బోండాలు కానీ వేసే దాంట్లో కొంతమంది అయితే సోడా అయితే వేస్తారు. నేనైతే సోడా వేయను. దేనికి కూడా మా ఇంట్లో సోడా, చక్కెర, పాలు చాలా తక్కువ యూసేజ్ అంతా. మేము సోడా అయితే అస్సలు దేనికి కూడా నేనైతే వేయను. బజ్జీలు కావచ్చు, ఇడ్లీకి, దోశకి, దేనికి మేమైతే సోడా అయితే యూజ్ చేయము. ఎందుకంటే సోడా చాలా డేంజర్ అండి. మీరు కూడా ఏమైనా వేస్తూ ఉంటే తగ్గించేసేయండి. వంటలలో అయితే
సోడాని అయితే తగ్గించేసేయండి. చూస్తున్నారు కదా అక్కడ ఎంత బాగా పొంగుతున్నాయి ఆ బజ్జీలు అనేవి, ఎంత బాగా పొంగుతున్నాయి మీరే చూడండి. నేను ఎటువంటి సోడాలు ఏమీ వేయలేదండి, అయినా కూడా బజ్జీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చూస్తున్నారు కదా అక్కడ ఎంత బాగా పొంగుతున్నాయి బజ్జీలు. చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి, వేడి వేడిగా తింటే చాలా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నన్ను ఇలాగైతే సపోర్ట్ అయితే చేస్తూనండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. వీడియోని ఇంతవరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరికీ ఎప్పుడు నేను రుణపడే ఉంటానండి. సో చూడండి అక్కడ ఎంత బాగా పొంగుతోంది బజ్జీ. సారీ అండి, అక్కడ మా పాప అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, సారీ. అది అయిందా మమ్మీ అని అయితే అడుగుతోంది. సో అది ఇంకా కొంచెం కావాలి కాబట్టి నేనైతే అది చెప్తున్నాను, అవుతోంది కొంచెం వెయిట్ చేయమ్మా అని చెప్తున్నాను. అది చాలా ఇష్టంగా తింటుందండి, బజ్జీలు అంటే దానికి చాలా ఇష్టము. సో దానికోసమే అది అడుగుతూ ఉంది అయిందా అని, అందుకు డిస్టర్బ్ అవుతూ ఉందండి, సారీ. చూసారు కదా ఇలా అయితే వేసుకొని ఫ్రై అయిందా లేదా చూసుకొని, ఇంకా అది అయిన తర్వాత అయితే ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేస్తున్నాను. దాంట్లో టిష్యూ అయితే వేసి దానిపైన అయితే వేసేస్తాను. టిష్యూ వేయడం వల్ల ఆయిల్ అయితే పీల్చుకుంటుంది కాబట్టి వేసేసి ఇంకా బౌల్లోకి అయితే ప్లేట్లోకి అయితే తీసుకునేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయిందో బజ్జీలు. పిల్లలకైతే నిజంగా చెప్తున్నాను చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందనేది మాత్రం నాకు తప్పకుండా అయితే చెప్పండి. థ్యాంక్స్ అండి, ఈ వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నానండి. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. బాయ్, లవ్ యూ ఆల్ అండి.